ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు వచ్చేసి మనకు జాతీయ అంతర్జాతీయ అంశాలు లేవండి. డైరెక్ట్గా బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థ నుండి మొదలు పెడుతున్నాం. బ్యాంకింగ్ ఆర్థిక విషయాల్లో వచ్చేసి మనకు యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ అంచనా వేసిన 2022లో భారతదేశం జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసిందంటే 4.6% అంచనా వేసిందనమాట. మనకు నివేదిక విడుదల చేసిందంటే యునైటెడ్ నేషనల్ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2022లో భారతదేశం అంచనా వేసిన ఆర్థిక వృద్ధి 2% కంటే ఎక్కువ నుండి 4.6%కి తగ్గించబడింది. అంటే అంచనా జీడిపి వచ్చేసి మన ఇండియా జీడిపి వచ్చేసి ఇప్పుడు ఎంతగా చెప్పింది యునైటెడ్ నేషన్స్ వచ్చేసి అంటే 4.6గా చెప్పింది. యాక్చువల్గా మనకు 6.7గా ఉన్నిందనమాట. అంటే 2% తగ్గించి చెప్పింది. ఎందుకు అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధమే దీనికి కారణమని చెప్తున్నారనమాట. ఇక ఇంకా డీప్గా దీని గురించి తెలుసుకున్నట్టయితే న్యూఢిల్లీ ఇంధన సదుపాయం మరియు ధరలపై పరిమితులు, అలాగే వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన విధానాలు ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్నందువల్ల మన యొక్క జీడిపి 4.6%కి తగ్గించబడిందని, దానితో పాటు ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధమే కారణమని కూడా మనకు ఈ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే నివేదిక మనకు ఏర్పాటు చేసి చెప్పిందనమాట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మన రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎలా ఉంది? ప్రపంచ ఆర్థికపై అంటే మన భారతదేశమే కాకుండా ఇంకా అన్ని దేశాలపై రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. రష్యా ఈ సంవత్సరం తీవ్రమైన మాంద్యంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేశారు. అది కరెక్టే, ఎందుకంటే యుద్ధం చేస్తుంది అదే కాబట్టి తీవ్రమైన మాంద్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. దానితో పాటు పశ్చిమ ఐరోపా మరియు మధ్య ఆసియా ప్రాంతాల్లో పెద్ద ఆర్థిక మందగమనం కూడా ఏర్పాటవుతుందని కూడా ఈ నివేదిక మనకు విడుదల చేయడం జరిగిందనమాట. చైనా ఇతర భాగస్వామ్యాలతో వాణిజ్యం కొనసాగుతుంది. అంటే చైనా వాళ్ళ భాగస్వామ్యంతో వాణిజ్యం కొనసాగుతుంది. రష్యా ఫెడరేషన్ ప్రస్తుతం పొందలేని పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకున్న వస్తువులు కూడా వాళ్ళు భర్తీ చేయలేరు. అంటే వాళ్ళ దిగుమతిని కూడా వాళ్ళు భర్తీ చేయాలని కూడా ఈ నివేదిక మనకు తెలుపుతుంది. అయితే ఉక్రెయిన్లో హింస ముగిసినప్పటికీ 2022 వరకు ఆంక్షలు అమల్లో ఉంటే రష్యా తీవ్ర మాంద్యం ఎదుర్కొంటూనే ఉంటుంది. దీంతో పాటు మనకు COVID-19 మాంద్యం నుండి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక ట్రాక్షన్ తిరిగి పొందడానికి చాలా కష్టపడతాయని కూడా ఇది తెలిపిందనమాట. యుద్ధం ఇప్పుడు గణనీయమైన సవాళ్ళను కూడా మనకు కలిగిస్తూ ఉందని కూడా ఈ నివేదిక మనకు తెలపడం జరిగింది. ఇంకా ఏం చెప్తుందంటే భారత ఆర్థిక వ్యవస్థపై ఇంకా ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ అయితే అలా ఉంది. రష్యా అనేది తీవ్ర మందంలోకి వెళ్ళిపోతుంది. చైనా వాణిజ్యంతోనే మనకు ఆర్థిక వ్యవస్థని నడుస్తుందని చెప్తుంది. పశ్చిమ ఆసియా దేశాలు కూడా తీవ్ర మాంద్యంలోకి వెళ్తున్నాయని కూడా ఈ నివేదిక మనకు తెలిపింది. అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఎలా ఉంది అంటే 2022లో భారత దేశం యొక్క జీడిపి అనేది 6.7% వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. అయితే యునైటెడ్ నేషన్స్ చెప్పిన ప్రకారం 4% ఇది తగ్గించడం జరిగింది. మన భారత ఆర్థిక వ్యవస్థపై అయితే 2% కంటే ఎక్కువ తగ్గుతుంది మన ఆర్థిక వ్యవస్థ అని ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తెలుపుతుందన్నమాట. నేడు ప్రపంచ ద్రవ్య వ్యవస్థ దేశం యొక్క కరెన్సీ స్థానం కూడా స్పష్టంగానే ఉంటుంది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా కరెన్సీలు మార్కెట్లో USD 6.6 ట్రిలియన్, రోజువారీ టర్నోవర్ 3.5% కంటే తక్కువగా ఉన్నాయని కూడా ఈ నివేదిక మనకు వెల్లడించడం జరిగిందనమాట. ఓకే, ఇంకా వచ్చేసి మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్టయితే బెంగళూరులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. అసలు RBIH అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, అదే RBIH వస్తే మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనమాట. దీన్ని ప్రారంభించేది ఎవరంటే RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు బెంగళూరులో ప్రారంభించారు. ఇది ఆర్థిక ఆవిష్కరణను ప్రోత్సహించడానికి కోసమే ఈ గవర్నర్ శక్తికాంత్ దాస్
దీన్ని ఆర్బీఐహెచ్ని ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ అని అడిగినట్టయితే మనకు బెంగళూరులో అండి. 100 కోట్ల ప్రారంభ మూలధన సహకారంతో ఇది ప్రారంభించబడింది. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం హబ్కు సేనాధిపతిగా ఎవరు ఎంపిక అయ్యారు అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది వచ్చేసి అండి గోపాలకృష్ణన్ చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది. గోపాలకృష్ణన్ చైర్మన్గా ఎంపిక అవ్వడం జరిగింది. అంటే దీని సేనాధిపతి వచ్చేసి మరియు పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖ వ్యక్తులు మరియు విద్యావేత్తలు సభ్యులుగా ఉన్న స్వతంత్ర బోర్డు కూడా ఉంది అన్నమాట. ఇంకా ఈ ఆర్బీఐహెచ్ గురించి ముఖ్య విషయాలు తెలుసుకున్నట్టయితే అండి మనం ఆర్బీఐహెచ్ అనేది 2013 కంపెనీ చట్ట ప్రకారం సెక్షన్ 8 ప్రకారం వ్యాపారం వలె 100 కోట్ల ప్రారంభ మూలధనంతో దీని దీర్ఘకాలిక సంస్థాగత నేపథ్యంతో ఇది స్థాపించబడింది. ఆర్బీఐహెచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2013 కంపెనీ చట్టం ప్రకారం సెక్షన్ 8 వ్యాపారం వలె స్థాపించబడింది. ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓలా నియో బ్యాంక్ అవైన్ ఫైనాన్స్ని కొనుగోలు చేస్తుంది. ఓలా అనేది ఒక భారతీయ రైడ్ హెయింగ్ స్టార్టప్ అనమాట. ఈ ఓలా అనేది ఓకే అండి, ఓలా అనేది ఇది భారతీయ రైడ్ హెయింగ్ స్టార్టప్. దాని యొక్క ఆర్థిక సేవను విస్తరింపజేయడానికి స్థాపించడానికి అవైన్ ఫైనాన్స్ని కొనుగోలు చేసిందంట. ఈ ఓలా నియో బ్యాంక్ అనేది తన యొక్క ఆర్థిక సేవను విస్తరింపజేయడానికి నియో బ్యాంకింగ్ అనే ఒక ప్లాట్ఫామ్ను అవైన్ ఫైనాన్స్ని కొనుగోలు చేస్తుందన్నమాట. ఎందుకంటే దాని యొక్క విస్తరణ కొనసాగించడానికి ఓలా అనేది దాని యొక్క విస్తరణ కొనసాగించడానికే ఈ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేయడానికి అంగీకరించిందనమాట. నియో బ్యాంకింగ్ వచ్చేసి అవైల్ ఫైనాన్స్ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది. అవైల్ ఫైనాన్స్ 9% వాటాను కలిగి ఉన్న ఓలా ఎంత శాతం కలిగింది వాటా అంటే 9% కలిగి ఉన్న ఓలా ఒప్పందం యొక్క ఆర్థిక నిబంధనలను వెల్లడించలేదు. దాని యొక్క ఆర్థిక నిబంధనలు అయితే వెల్లడించలేదు కానీ ఒప్పందం అయితే చేసుకుంది. మనీ కంట్రోల్ మరోవైపు డీల్ విలువ 50 మిలియన్ అని పేర్కొంది. అయితే డీల్ విలువ ఎంత అని పేర్కొంది ఈ ఓలా అంటే 50 మిలియన్లని పేర్కొంది. ఓలా తన రుణ కార్యక్రమాలు మెరుగుపరచడానికి దాని నియో బ్యాంకింగ్ విస్తరణ లక్ష్యాన్ని మరింత పెంచుకోవడానికి అవైల్ ఫైనాన్స్ యొక్క ఉత్పత్తి పోర్ట్ఫోలియోను ఉపయోగించాలని కూడా భావిస్తుంది. ఓలా ఫైనాన్షియల్ సర్వీస్ కొనుగోలుతో ఓలా యొక్క డ్రైవర్ పార్ట్నర్ ఎకో సిస్టమ్ వంటి బ్లూ కాలర్ ఉద్యోగులను కలిగి ఉన్న క్రెడిట్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో తన స్థానాన్ని కూడా ఇది ఓలా అనేది విస్తరించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒప్పందాలు. ఏఏఐ మరియు బిఎల్ స్వదేశీ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి అంగీకరించాయి. ఈ ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది బిఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఏఏఐ బిఎల్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్తో ఒప్పందంపై సంతకం చేసిందనమాట. ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒప్పందంపై సంతకం చేసింది. ఎందుకంటే దిగుమతి చేసుకున్న ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఉపరితల కదలిక వ్యవస్థపై అభివృద్ధి చేయడానికి ఇది దాంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏఐ అనేది బిఎల్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇంకా ఎందుకోసం మనం ముఖ్య విషయాలు తెలుసుకున్నట్టయితే సురక్షితమైన విమాన కార్యకలాపాలను చేయడానికి, భారత పౌర గగనతలంలో ఎయిర్ ట్రాఫిక్ నిర్వహించేందుకు, అధునాతన ఉపరితల కదలికలకు మార్గదర్శనం నియంత్రణ వ్యవస్థ కోసం సివిల్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి బిఎల్ఏఐతో ఒప్పందం చేసుకుందన్నమాట. టేక్ ఆఫ్ నుండి ల్యాండింగ్ వరకు కూడా ఇది ఏఐ అనేది దానికి సహకరిస్తుందన్నమాట బిఎల్కి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ బిఎల్ మరియు ఏఐ కలిసి సివిల్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను కూడా ఇవి రెండు ఏర్పాటు చేస్తాయన్నమాట. ప్రస్తుతం ఏర్పాటైన ఏఐ యొక్క ఆర్డి విధానాన్ని అనుగుణంగా దాని ఏఎన్ఎస్ ఇన్ఫ్రాక్షన్ పద్ధతిగా సమర్థవంతమైన ఖర్చుతో కూడుకున్న పద్ధతిలో, అలాగే భారత ప్రభుత్వం యొక్క ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ అప్డేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, ఇంకా ఇదంతా ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు నియామకాల గురించి మాట్లాడుకున్నంత నాటో ఒక జెన్స్ స్టోలెన్బర్గ్ పదవీ కాలాన్ని 1 సంవత్సరం పొడిగించింది. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ పదవీ కాలాన్ని సెప్టెంబర్ 30, 2023 వరకు, అంటే 1 సంవత్సర కాలానికి జెన్స్ స్టోలెన్బర్గ్ యొక్క పదవీ కాలాన్ని నాటో పొడిగించడం జరిగింది.
బ్రసెల్స్లో జరిగిన నాటో సమావేశం తర్వాత యుఎస్ అధ్యక్షుడు జో బిడెన్ మరియు ఇతర నాటో నాయకులు స్టోలెన్బర్గ్ పదవీ కాలాన్ని పొడిగించాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఎంతకాలం పొడిగించారంటే 1 సంవత్సర కాలం పొడిగించడం జరిగింది. అక్టోబర్ 2014 నార్వేజియన్ మాజీ ప్రధానమంత్రి అయిన స్టోలెన్బర్గ్ నాటో సెక్రటరీ జనరల్గా నియమించారు. 2014లో ఆయన నార్వేజియన్ మాజీ ప్రధానమంత్రి అయిన స్టోలెన్బర్గ్ నాటో సెక్రటరీ జనరల్గా నియమితులయ్యారు. అయితే సెప్టెంబర్ 2021లో అతని పదవీ కాలం ముగియనుంది. సెప్టెంబర్ 2021లో అతని పదవీ కాలం ముగియనుందనమాట. అయితే ఆయన పదవీ కాలాన్ని 1 ఇయర్గా పొడిగించడం జరిగింది. సెక్రటరీ జనరల్గా నా పదవీ కాలాన్ని సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించాలని నాటో దేశాధినేతలు మరియు ప్రభుత్వ నిర్ణయంతో నేను గౌరవించబడ్డానని స్టోలెన్బర్గ్ వెల్లడించారు. శతాబ్దపు అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మా కూటమి బలంగా మరియు మా ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మేము ఐక్యంగా ఉన్నామని స్టోలెన్బర్గ్ కూడా ట్వీట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జీ ఖండారే రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమితులయ్యారు. ఈయన వినోద్ జీ ఖండారే వచ్చేసి అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ అండ్ డిఫెన్సివ్ మినిస్టర్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారంటే వినోద్ జీ ఖండారే నియమితులయ్యారు. డిఫెన్సివ్ వర్గాల ప్రకారం అతను డిఫెన్స్ సెక్రటరీతో సన్నిహితంగా కలిసి పనిచేశాడు కాబట్టి ఆయన్ను ఈ డిఫెన్స్ అడ్వైజర్గా నియమించడం జరిగింది. వ్యూహాత్మక ఇన్పుట్లను అందించడం మరియు రక్షణ వ్యూహం, సంసిద్ధత మరియు అంతర్జాతీయ డిఫెన్స్ కార్పొరేషన్, సముద్ర మరియు భద్రత, రక్షణ స్థలం వంటి ఆయుధ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ ఖండారే గురించి తెలుసుకున్నట్టయితే జనరల్ ఖండారే జనవరి 2018 చివరిలో సైన్యం నుండి పదవి విరమణ చేశారు. అప్పటి నుండి అక్టోబర్ 2020 వరకు ప్రధాన మంత్రి కార్యాలయ భద్రతా మండలి సెక్రటరియన్లో సైనిక సలహాదారుగా పనిచేశారు. జాతీయ భద్రతా మండలి సెక్రటరియట్లో సైనిక సలహాదారుగా పనిచేశారు. 2015 నుండి 2018 వరకు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఫర్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్గా ఉన్నారు 2015 నుంచి 2018 వరకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం. ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ డన్ బ్రాండ్ స్ట్రీట్లో చేరారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మాజీ చైర్మన్ ఎవరు అంటే రజనీష్ కుమార్. ఈయన గురించి ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డేటా అండ్ అనలిటిక్స్లో బెహమెత్ డన్ బ్రాండ్ స్ట్రీట్లో చేరారనమాట. డన్ను బ్రాండ్ స్ట్రీట్ దాదాపు 180 సంవత్సరాలుగా వ్యాపార నిర్ణయాత్మక డేటా విశ్లేషణలు మరియు రేటింగ్లో విశ్వసనీయమైన బ్రాండ్గా ఉంది. ఏది డన్ అండ్ బ్రాండ్ స్ట్రీట్, దాంట్లో ఈయన చేరడం జరిగింది. అయితే ఈయన మాజీ చైర్మన్ అనమాట ఎస్బీఐ యొక్క. అక్టోబర్ 2020లో రజనీష్ కుమార్ ఎస్బీఐ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. అతను గతంలో హాంకాంగ్లో హెచ్ఎస్బీసీ యొక్క ఆసియా విభాగానికి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, గతంలో బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా సీనియర్ సలహాదారుగా, కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కన్సల్టెంట్గా కూడా పనిచేశారు ఈ రజనీష్ కుమార్. హెచ్బిఎస్సి ఆసియా పసిఫిక్, లెఫ్టినెంట్ ఎల్టీ ఇన్ఫోటెక్, హీరో మోటోకార్స్ మరియు భారత్ పే బోర్డులో కూడా ఆయన పనిచేశారనమాట. నెక్స్ట్ ర్యాంకులు మరియు నివేదికలు. నివేదికల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశం స్థానం ఏంటి అంటే వరల్డ్ వైడ్గా అయితే భారతదేశ స్థానం తీసుకుంటాం, లేదు మన భారతదేశంలోనే అయితే మన రాష్ట్రం ఏ ప్లేస్లో ఉంది చూసుకుంటాం. లాస్ట్ ఇయర్ ఏ ప్లేస్లో ఉంది, ఈ ఇయర్ ఏ ప్లేస్లో ఉంది, అసలు ఫస్ట్ త్రీ స్టేట్స్ కానీ 3 కంట్రీస్ కానీ ఏవి, లాస్ట్లో ఏవి, ఇలాంటి విషయాలు ర్యాంకింగ్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ అనేది ఎగుమతి సన్నద్ధత సూచిక 2021 విడుదల చేసింది, మంచిదే. అయితే గుజరాత్ మళ్ళీ అగ్రస్థానంలోనే ఉంది. మళ్ళీ అంటున్నాడంటే ఏమని అర్థం, లాస్ట్ ఇయర్ కూడా మన గుజరాతే అగ్రస్థానంలో ఉంది, ఈ సంవత్సరం కూడా గుజరాతే అగ్రస్థానంలో ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర వైడ్గా కాబట్టి మన రాష్ట్రం ఏ ప్లేస్లో ఉంది చూసుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ ఎగుమతి సన్నద్ధ సూచిక 2022లో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా మహారాష్ట్ర, కర్ణాటక వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక. జిఎంకే అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందేమో. కర్ణాటక
జిఎంకే మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతి సామర్థ్యం, పనితీరు పరంగా రాష్ట్రాల సన్నద్ధ అంచనా వేయడానికి ఉద్దేశించిన ఎగుమతి సన్నద్ధ సూచిక 2021లో గుజరాత్ వరుసగా 2వ సంవత్సరం కూడా నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. 2వ సంవత్సరం కూడా అంటున్నాడు అంటే లాస్ట్ ఇయర్ కూడా అదే ఉందన్నమాట. అంటే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి. ఇక మన ఏపీ గురించి తెలుసుకోవాలి. ర్యాంకింగ్ అంటే అంతే, ఎప్పుడు కూడా 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన ప్లేస్ ఎక్కడుంది, లాస్ట్ ఇయర్ ఎక్కడుంది, ఈ ఇయర్ను ఫస్ట్ 3, లాస్ట్ 1 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రభుత్వ థింక్ ట్యాంక్ ప్రకారం గుజరాత్ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడ తెలుసుకున్నాం కదా ఫస్ట్ 3 అని. ఈ తర్వాత తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పత్రాలు ఉన్నాయి. అంటే తమిళనాడు 4th, హర్యానా 5th, 6th, 7th, 8th, 9th ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, లడాక్, మేఘాలయ వంటి రాష్ట్రాలు అధ్వానంగా ఉన్నాయి. అంటే ఎగుమతి సన్నద్ధ సూచికలో లాస్ట్లో ఉండేవి కేంద్రపాలిత ప్రాంతాలు మరియు లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లడాక్, మేఘాలయ వంటివి ఉన్నాయన్నమాట. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అధ్యయనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ ఎగుమతులు 36% వద్ద పెరుగుతుండగా ప్రపంచ వాణిజ్యం 30% వద్ద పెరుగుతుందని పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ప్రపంచ వస్తువులు వాణిజ్యంలో భారతదేశం 1.6 నుండి 1% పెరగడాన్ని మేము చూస్తున్నామని కూడా ఈ రాజీవ్ కుమార్ అని పేర్కోవడం జరిగింది.